తాకట్టు చేయడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం చేశారు. అదే ఫ్రాక్షనిజంగా ఈ రోజు సంబంధం లేనటువంటి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థని సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బొత్స సత్యబాబు గారికి మళ్ళీ అడుగుతున్నాను, నేను మొన్న చిన్న ఆధారం ఉన్నా చూపించమంటే ఆయన ఆధారం సీజ్ ప్యాకెట్ చూపించి దానికి నెయ్యని చెప్పారు. అందుకే లీగల్ నోటీసులు కూడా ఇచ్చాం. ఆన్సర్ చేయండి. ఇప్పుడైనా సరే మీరు ఒక్క ఆధారం, ఇదిగో వైసీపీ హిందాపూర్ డైరీకి హెరిటేజ్ కి ఈ సంబంధం ఉంది, ఈ సంబంధం చేశారు అని మీకు ఆధారం చూపించమనండి. ఆ ఆధారాన్ని మీరు సభలో చదివి చర్చకు అనుమతించండి. ఎంతసేపు అయినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కావాలని చెప్పి ఈ సంస్థని బదనాం చేయాలని ఫ్రాక్షన్ మనస్తత్వంతో ఈ విధంగా చేయడం, ప్రతిరోజు ఒకే అంశాన్ని అడ్జర్న్మెంట్ మోషన్ కింద తీసుకొచ్చి సభా సమయాన్ని వృధా చేయడం ఇది భావ్యం కాదు. మీరు కఠినంగా ఉండాలి. కఠినంగా మీరు నిర్ణయాలు తీసుకొని మీరు ప్రభుత్వంలోని ఈరోజు నిర్ణయాలకి మీరందరూ సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా అధ్యక్ష అధ్యక్ష చూడమంది అధ్యక్ష ఆయన మాట్లాడారు. ఎంతమంది వస్తున్నారంటే ప్రభుత్వానికి ఎంత భయమో చూడండి అధ్యక్ష. ఇవాళ నేను చెప్తున్నదే, ఏదైతే ఇందిరాపూర్ అనే సంస్థతో హెరిటేజ్ వెనక ఉండి ఏదైతే రాష్ట్రాన్ని దోచుకుంటుందో, చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదైతే దోచుకుంటుందో దాన్నే చెప్తాను. ముందు ఎవరే అధ్యక్ష ఆ దేవదేవులను తీసుకొచ్చి వీధిలో పెట్టి దోపిడీ చేస్తామని ఎక్కడ అధ్యక్ష ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఈ రాష్ట్రంలో చూసామని చర్చకి రండి. మీ వెబ్సైట్ లో ఉన్న ఏదైతే ఉందో అధ్యక్ష ఇదిగో చెప్పారు, ఇదిగో పంపిస్తాను. ఇది చూడండి ఎక్కడింది, ఇది తాలూకా The house is adjourned for 5 minutes.